ప్రతి ఒక్క వ్యక్తి ఒకటి ఆలోచిస్తారు, సమాజంలో గుర్తింపు కావాలని, సమాజంలో గౌరవం కావాలని. డబ్బులు సమాజంలో గౌరవం తేరు రాదు. సమాజంలో గౌరవం వచ్చేది, సమాజం గుర్తించేది మీరు సమాజానికి ఏ పని చేస్తే సమాజానికి ఉపయోగపడతారో అప్పుడే గుర్తిస్తారు. నేను అవకాశం ఇస్తున్నా, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, నేను మొత్తం స్టడీ చేశాను, బ్రహ్మాండంగా ఉందని. ఈ ఊర్లో ఈ యొక్క సచివాలయంలో 41 బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశాం. ఇంకో పక్క చెప్తున్నాను, మీరు బంగారు కుటుంబాలుగా వద్దనుకుంటే అది మీ చాయిస్. రెండోది, ఇది కాకుండా ఇంకా ఎవరైనా పేదరికంలో ఉండి మేము కూడా బంగారు కుటుంబంలో చేరతామంటే మీకు కూడా ఆప్షన్ ఇస్తున్నాం. మార్గదర్శకులు కూడా ఆప్షన్ ఇస్తున్నాం. వీళ్లే కాదు, ఈ నలుగురిని మేము చేర్చుకుంటామంటే మీకు కూడా ఆప్షన్ ఇచ్చి వాళ్ళను కూడా ఈ కార్యక్రమంలో చేర్చుకునే బాధ్యత నేను తీసుకుంటాను. బంగారు కుటుంబాలకు ఆప్షన్ ఇస్తాను, మార్గదర్శకులకు ఆప్షన్ ఇస్తాను. కానీ బాగా చేసిన మార్గదర్శకుల్ని గుర్తిస్తా, గౌరవిస్తా, సన్మానం చేస్తా, అవార్డ్స్ ఇస్తా. బాగా గుర్తు చేయని వాళ్ళని కూడా అప్పుడప్పుడు పేర్లు చెప్తా ఉంటాను. దానివల్ల సమాజమే నిర్ణయిస్తుంది మీ కథ. ఎందుకంటే సమాజం మీకు గుర్తింపు ఇచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు తిరిగి సమాజానికి మీరు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు ఇంకొక చరిత్ర కూడా, ఈరోజు జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి. నేను గర్వపడుతున్న ఈ గ్రామానికి రావడం, ఈ గ్రామంలో నేను వచ్చి ఈ కార్యక్రమం చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే 30 సంవత్సరాల కంటే ముందు ఆ రోజు ఎస్సీసీలో చాలా సమస్యలు ఉండేటివి. ఆ రోజు చాలా ఆందోళనలు జరిగాయి. అందులో కూడా ఎస్సీల్లో కొన్ని వర్గాలు వెనకబడి ఉన్నామని ఆందోళన చేస్తే నేను ఆ రోజు ఒక నిర్ణయం చేశాను, ఎస్సీస్లో కూడా వర్గీకరణ చేయాలి, ఏబిసిడి కేటగరైజేషన్ చేయాలని 30 ఏళ్లకు మునిపే నిర్ణయించాను. నా జీవితం అంతా నేను ఆలోచించింది, పేదవాడు ఎక్కడుంటే అక్కడుంటాం. దీనికి స్ఫూర్తి ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితోనే నేను పనిచేస్తున్నా. నేను ఇంకొక అడుగు ముందుకేశాను, అదే P4 జీరో పావర్టీ. అలాంటి కార్యక్రమానికి సోషల్ జస్టిస్ కూడా, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సామాజిక న్యాయం ఆ 30 సంవత్సరాల కంటే ముందు చేస్తే, తర్వాత అది అటు తిరిగి ఇటు తిరిగి సుప్రీంకోర్టు పోతే కొట్టేసేట్టుగా సరిగా ఆర్గ్యూ చేయకపోతే సుప్రీంకోర్టులో కొట్టేశారు. కానీ ఎప్పుడు కూడా నిజం అనేది నిప్పు లాంటిది, ఎప్పుడు గెలిచేది సత్యమే, అసత్యం ఎప్పుడు గెలవదు. నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరి అయిన నిర్ణయం అని 7 మంది సుప్రీంకోర్టు బెంచ్లో నిర్ణయించారంటే అది తెలుగుదేశం పార్టీ 30 ఏళ్లకు మునుపు చేపట్టిన కార్యక్రమం. మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రిగా నేనే ఉండి మళ్ళీ ఆ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం నాకు వచ్చిందంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న ఒక వర్గం అని కాదు. ఎస్సీల్లో కానీ, బీసీల్లో కానీ, ఎస్టీల్లో కానీ, అగ్రవర్ణాల్లో కానీ పేదరిక నిర్మూలన, అన్ని విధాలుగా ఆర్థిక, రాజకీయ, సామాజిక ఎక్కడికక్కడ సోషల్ రీఇంజనీరింగ్ చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు నేను ఆలోచించిన విధానం ఒక చరిత్ర సృష్టించింది. నేను ఆ రోజు జస్టిస్ పొన్నయ్యతో ఒక కమిటీ వేశాను. ఆ రోజు అంటరానితనం, గ్రామాల్లో 2 గ్లాసుల సిద్ధాంతం, చెప్పులేసుకొని షెడ్యూల్ కులాలు ఊర్లో తిరగకూడదని, దేవాలయాల్లో ప్రవేశం లేదని, ఇంకో పక్క తాగునీళ్లు కూడా బోర్లో నీళ్లు తీసుకోకూడదని,
ఇవన్నీ ఉంటే నేనే ఒక కమిషన్ వేసి 2000 పేజీలతో రిపోర్ట్ ఇస్తే 42 రికమెండేషన్లు ఇస్తే 25 జీవోలు ఇచ్చి ఈరోజు ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సిద్ధాంతానికి కట్టుబడాం. మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేయాలి, మనుషులను మనుషులుగా చూడాలి, మానవత్వంతో బ్రతకాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాంటి కార్యక్రమాల్లో నేను మీ ఊరికి రావడం చాలా సంతోషం కలుగుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క జగజీవన్ రామ్ గారిని ఒక స్ఫూర్తిగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే అసమానతల గురించి వ్యతిరేకించిన వ్యక్తి. స్కూల్లో 2 కుండల సిద్ధాంతం ఉంటే కుండలు పగలగొట్టి ఇది తప్పని ఆ రోజే నినదించిన వ్యక్తి జగజీవన్ రామ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఇంకో పక్కన చూస్తే ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, అసాధారణమైన శక్తిగా తయారయ్యాడు. కేంద్రంలో మీరు చూస్తే 1935 నుంచి 77 వరకు రాజకీయాల్లో ఉన్నాడు. మొట్టమొదటిసారిగా కేంద్రంలో మంత్రి అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, రక్షణ మంత్రి అయ్యాడు. అనేక పదవులు చేపట్టి పదవులకు న్యాయం చేసిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 30 ఏళ్ళు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. దగ్గర 40 సంవత్సరాలు, 36 నుంచి 86 వరకు 50 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు. ఇది అరుదైన అనుభవం. ఒక వ్యక్తికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజే నేను హాస్టల్కి వెళ్ళాను, పిల్లలను చూశాను. 98% ఎస్సీ ఎస్టీ పిల్లలే ఉన్నారు, ఎస్సీ పిల్లలే ఉన్నారు. ఆ పిల్లలు చూస్తే నాకు అనిపించింది మట్టిలో మాణిక్యాలు. ఆ పిల్లలు వాళ్ళని చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంది. వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యాను, నాకు చాలా ఆనందం కలిగింది. ఈ విధంగా ఈ రోజుట్లో అందరికంటే మిన్నగా ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళకు డబ్బులు లేదు. కానీ ఆలోచనలో మాత్రం ఎవరికంటే ఆ పిల్లలు తక్కువ కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అవసరమైతే వాళ్ళ బాగా చదివించాలని, అందరి పిల్లల్ని ఒక పద్ధతి ప్రకారం రెసిడెన్షియల్ స్కూల్స్లోనే నాణ్యమైన విద్య ఇవ్వాలని దానికి కూడా ఆలోచిస్తున్నాం. అనేక కార్యక్రమాలు ఎస్సీల కోసం చేశాం. ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది ఆ స్కూల్స్ అన్నీ. 97లో స్టడీ సెంటర్లు పెట్టాం. 98 సివిల్ గ్రూప్స్కి అయితే పోటీ పడడానికి ఎస్సీ విద్యార్థులకు ప్రత్యేకమైన శిక్షణా కార్యక్రమాలు పెట్టాం. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, ముందు గ్రామం కంటే ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేయాలని, ఇండ్లు కట్టాలని, తద్వారా ఎస్సీల్లో కూడా ఒక ఆలోచన విధానం మారుతుంది. రెండవది ఎస్సీల్లో కూడా ఒక నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేశాం. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఇప్పుడు సోలార్ కానీ ఇవన్నీ పెట్టి ఈరోజు మీరు చూస్తే దాని పేరు కూడా బాబు జగజీవన్ రామ్ జ్యోతి కింద 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మరొకసారి విజ్ఞప్తి